మేనేజ్ చేయొచ్చు, అన్ని రకాల డిపార్ట్మెంట్స్ లో మీరు వర్క్ చేసుకోవచ్చు ఈసీలో. ఆ రిస్ట్రిక్షన్స్ ఏముండవు. సో ఈసీ డైరెక్టర్ తను ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది, విత్ ఇన్ 1 వీక్ లో స్టార్ట్ అవుతుంది. మన ఆర్టిస్ట్ టెక్నీషియన్ అందరూ ఈ ప్రాజెక్ట్కి ఎంటర్ అవ్వచ్చు. ఓకేనా? ఈసీకి మెసేజ్ చేయండి, తన కమ్యూనికేషన్ వచ్చేస్తుంది. ప్లీజ్ అనౌన్స్మెంట్ ఏదో ఇస్తున్నారు, ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. నేను ఈజీ సినిమాలో ఫస్ట్ ఆర్టిస్ట్ గా జాయిన్ అవ్వడం జరిగింది. సో నా వర్క్ ని చూసి సారు ఒక 3 సినిమాలలో మంచి అవకాశం ఇచ్చారు. ఒక సినిమాలో ఒకటే డైలాగ్ ఉంటుంది, రెండో సినిమాలో సార్ తోటి కంప్లీట్ ఫుల్ లెంత్, 3వ సినిమాలో అయిపోయేంత వరకు ఎండింగ్ వరకు ఉంటాను. సో దాని తర్వాత నేను నా ఇష్టమైంది ఏంటంటే డైరెక్షన్ ఫీల్డ్. సో అందుకోసం రకరకాల కథలు రాసుకున్నా, 5-6 రాసుకున్నా. అందులో ది బెస్ట్ అనేటువంటిది ఒకటి తీసుకొని దాన్ని ఇక్కడున్న ఆర్టిస్టులను చూడగానే ఇంకొంచెం ఉత్సాహం వచ్చింది. నేను వీడికి ఈ రోజు రావడం వల్ల నాకు కలిగిన లాభం ఏంటంటే, మన విజయరాజ్ నుంచి వాళ్ళ టీం నుంచి చాలా మంది ఆర్టిస్టులు, బెస్ట్ ఆర్టిస్టులు, ముఖ్యంగా కొందరు అడిగిరు, ఫిమేల్ ఆర్టిస్టులు అడిగింది ఏంటంటే, వాళ్ళు మాకు వేరే కాడ ఛాన్స్ రావట్లేదు, లేకుంటే ఇట్లా అంటారు అట్లా అంటారని. మన దాంట్లో అట్లా కాదు. ఈ ఫిల్మ్ లో మీరు ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటే, చిన్న స్మాల్ అనౌన్స్మెంట్, ప్రతి సినిమాలో ఒక వార్నింగ్ వస్తుంది, పొగ త్రాగరాదు, ఆరోగ్యానికి హానికరం. ఇప్పుడు ఈజీ బ్రాండ్ తో వచ్చేటువంటి మరొక అనౌన్స్మెంటే మనకి ఈ సినిమా మెయిన్ చూపించేటువంటి బ్రాండ్. అదేంటంటే, ఫిమేల్ ఆర్టిస్ట్ కనిపించిన ప్రతిసారి ఆడపిల్లను రక్షిద్దాం అనేది కాన్సెప్ట్ తోటి ఉంటుంది, ప్రతిసారి ఉంటుంది. అది మనకి ఈజీ ఇచ్చినటువంటి బలం, సార్ నుంచి మేము నేర్చుకున్నటువంటి విషయం అదొకటి. సో కాబట్టి మా సినిమాలోకి ఖచ్చితంగా మన విజయరాజ్ అన్న వాళ్ళ టీంలో ఉన్నటువంటి ఫీమేల్ ఆర్టిస్ట్ ప్లీజ్ మీరందరూ ఎంట్రీ కావచ్చు. మీ అందరికి మంచి అవకాశాలు అంటే, ఒక్క మెయిన్ లీడ్ క్యారెక్టర్ అయితే ఆ అమ్మాయిని చూస్ చేసుకోవడం జరుగుతుంది. నేను ఎంతమంది అన్నారు కదా, అందం లేదంటే ఇప్పుడు కొట్టేస్తున్నాడు. రాణి గారు మీరు మెయిన్ క్యారెక్టర్ కు ఎంపిక కావడం జరిగింది. మార్నింగ్ నుంచి వచ్చిన క్యారెక్టర్ చూసి ఎంపిక చేసుకునే విషయం ఏంటంటే, రాణి గారిని చూస్ చేసుకోవడం జరిగింది. మా ఈజీ సినిమా ఇన్ఛార్జ్ రాకీ మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నారు. సో డిఓపి రమణన్న సీనియర్, మాకు డిఓపి ఆయనే కావాలని చాలా మంది ఈజీలో గుర్తు చేయడం జరిగింది. సో అదేవిధంగా రామచంద్రన్ గారు, ఇస్మాయిల్, ఇంకా రానటువంటి ఇంకో కొంతమంది ఆర్టిస్టులు కూడా ఉన్నారు. ఈజీ సినిమా తోటి ట్రావెల్ అయ్యే వీళ్ళందరితోటి మంచి సినిమా, అది లేడీ ఓరియంటెడ్ సినిమా, తెలంగాణ బేస్ చేసుకుని సినిమా జరుగుతుంది. జస్ట్ లైక్ అది ఆ భాషలో ఉంటుంది, ఆ యాంగిల్ లో ఉంటుంది, ఆ యాసలో ఉంటుంది సినిమా. నన్ను మర్చిపోతున్నారు. తెలంగాణ స్లాంగ్ లో గ్లామర్ బాయ్ ని కూడా కంపల్సరీ తీసుకుంటాం. తెలంగాణ స్లాంగ్ లో కొంతవరకు 50% కూడా, మిగతా అంతా సిటీలోనే తీస్తాం. అంటే మీకు స్టోరీ పూర్తిగా చెప్పలేకపోతే స్టోరీ అవసరం లేదు, కాకపోతే లేడీ ఓరియంటెడ్ గా ఉంటది, చాలా బాగుంటది అని నేను అనుకుంటున్నా. సార్కు ఇప్పటి వరకు సగం వరకే వినిపించిన సీన్స్ అన్ని పెట్టిన, ఇంకా 40 సీన్స్ ఎక్స్పెక్టెడ్ రాసి ఉన్నాయి. అవన్నీ సార్కు రేపు ఈవినింగ్ వరకు సార్కు పంపించిన తర్వాత సార్ ఫైనల్ అయినాకనే మనం ముందుకెళ్తాం. బహుశా అది ఈ దీపావళి నాడు స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాం. సో కుదిరితే ఆ రోజు అయితే ఇంకా కొంతమంది ఆర్టిస్ట్ కూడా ఇక్కడికి తీసుకునే అవకాశం ఉంది. ప్లీజ్ లేట్ ఉండదు, ప్రాజెక్టులు ఎక్కడ లేట్ ఉండవు, మీద జరుగుతూనే ఉంటాయి. మీరు అనుకోవద్దు 200 సినిమాలు వీళ్ళు చేసేదే పెట్టేదే అని. మీరు చూస్తున్నాయి 200 అయిపోతాయి. అది మీరేంటంటే వచ్చారనుకో క్యారెక్టర్లు వస్తాయి, లేదంటే టెక్నీషియన్ వర్క్ చేసుకోవచ్చు, రాలేదనుకో మీ కర్మ, ఎవడేం చేయలేదు. ఈజీ సినిమా వాట్సాప్ నంబర్ కు టచ్ లో ఉండండి. సార్ ద్వారానే అనౌన్స్మెంట్ వస్తుంది, ప్రతిదీ ఆర్టిస్టులకు కానీ టెక్నీషియన్స్ కానీ అందరికీ అనౌన్స్మెంట్ సార్ ద్వారా వస్తుంది. కొంచెం టచ్ లో ఉండండి. థ్యాంక్ యూ సార్. రైట్, టైటిల్ ఇంకా ఫైనల్ కాలేదు. సో ఇట్లా ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు అనౌన్స్మెంట్లు వస్తూనే ఉంటాయి. ఇవి ఫంక్షన్లు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు 19th ఒకటి, 2nd ఒకటి మీద వెళ్తూనే ఉంటాయి, సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. November 7th కూడా సినిమా రిలీజ్ ఉంది. నెక్స్ట్ సినిమా రిలీజ్ యురేకా సకామిక, మా సాకేత్ సాయిరామ్ గారు డైరెక్ట్ చేసిన సినిమా. ఆ సీనియర్ టెక్నీషియన్ తను నెక్స్ట్ రిలీజ్ అనమాట అది. ఓకేనా? అది 19th ఫంక్షన్ ఉంది. సాకేత్ సాయిరామ్ గారు రాలేదు ఈరోజు, ఆయన వర్క్ ఉన్నదో ఆయన ఈవినింగ్ టైం లైవ్ గానే పెట్టుకున్నాడు. ఒక పక్క సాంగ్స్ అయిపోతున్నాయి, మీకు అర్థం కావట్లేదు. సాకేత్ సాయిరామ్ గారు ఆయన రెచ్చిపోతున్నారు. అక్కడ ఇష్టం వచ్చినట్టు సాంగ్స్ అన్ని ప్లాన్ చేసుకుని తిరుపతిలో తిరిగినట్టు జరిగింది సినిమాలు వదులుతున్నా.